హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎప్పుడు చేసే రెసిపీస్ లాగా కాకుండా ఈరోజు స్వీట్ చేస్తున్నానండి. బీట్రూట్ హల్వా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీట్రూట్ తురుము పట్టేశానండి ఆల్రెడీ. ఇది 1/4 కిలోకి ఎక్కువే ఉంటుంది బీట్రూట్. ఫ్రెష్ బీట్రూట్ తీసుకుంటే బాగుంటుంది. క్యాషూస్, తర్వాత నెయ్యి అండి, బెల్లము. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి గిన్నె పెట్టేశానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను దీంట్లో నెయ్యి చేశాను, మీకు అర్థమవుతుంది. దీంట్లో నెయ్యి చేశాను కాబట్టి ఇదే గిన్నె తీసుకుంటున్నాను నేను. దీనికి నెయ్యే యూజ్ చేస్తానండి, నేను ఆయిల్ అదేం యూజ్ చేయను. నెయ్యి గిన్నె పెట్టేశాను ఎందుకంటే ఇది ఎంటీ చేసేసి మనము ఇదే యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత క్యాషూస్ వేస్తున్నాను. ఇదే కాకుండా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇది మనకు నెయ్యి కాంచిన తర్వాత ఇది వస్తుందండి కొంచెం లైట్గా. ఒక్కోసారి ఎక్కువ వస్తుంది, ఒక్కోసారి తక్కువ వస్తుంది. ఇది వేస్ట్ చేసుకోకుండా ఇలా స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు, రైస్లో కూడా తీసుకోవచ్చు. ఇది హీట్ అయిన తర్వాత ఇది సిల్వర్ గిన్నె కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే తొందరగా మాడుతుంది. సో ఇప్పుడు నేను క్యాషూస్ వేస్తున్నాను. క్యాషూస్ వేసేసి అంతా ఇవి కొంచెం వేగిన తర్వాత బీట్రూట్ తురుము వేస్తాను. బీట్రూట్ మనం ఎప్పుడు అన్ని కర్రీస్ కొంతమంది తినరు పిల్లలు, అది రెడ్డిష్ అలా ఉంటుంది కదా అనేసి కొంతమంది పిల్లలు తినరు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిరు కదా. ఇలా హల్వా లాగా చేసుకున్నా కూడా కొంచెం మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ చేసుకుంటే మనకు హెల్త్కి మంచిది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అలా ఉంటుంది కదా. సో అందుకనేసి ఇలా స్వీట్ లాగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా మీకు బాగుందా లేదా అనేసి ఒకసారి కామెంట్ చేయండి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ నెయ్యిలోనే ఉంటాయి కదా. నేనైతే సపరేట్గా ఏం తీసుకోవట్లేదండి. మీరు ఒకవేళ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సపరేట్గా ఇవి వేగిన తర్వాత సపరేట్గా తీసేసుకొని మళ్ళీ బీట్రూట్ను వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను బీట్రూట్ వేసేస్తున్నాను. ఇది తురుము సన్నగా ఉంటేనే తొందరగా మగ్గుతుందండి. 15 to 20 మినిట్స్లో హల్వా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైమ్స్ ఏదైనా గెస్ట్ సడన్గా వచ్చా అలా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. అలా ఇది ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి. ఇది నేనైతే ఇలా నెయ్యి చేశాను కదా, అది అలా వేస్ట్ అవ్వకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా వేస్తున్నాను. ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, ఏదైనా మూత పెట్టుకునేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఇది అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. అడుగు అంటకుండా చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అంతా మారిపోతుంది కదా, అందుకనేసి అడుగు అంటకుండా చేసుకోండి. ఇదంతా ఒక 2 టైమ్స్ అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. వాటర్ ఏం లేకుండా మిల్క్ వేస్తానండి నేను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మిల్క్ వేసుకోవాలి. మూత పెట్టేస్తే ఆవిరికే మగ్గుతుంది. నేనేమంటే సిల్వర్ గిన్నె పెట్టాను కదండి, కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. అదే ప్యాన్ పెట్టేసుకున్నారనుకోండి మీరు, కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకున్నారనుకోండి, అడుగు అంటది, బాగుంటుంది. మీరు స్టార్టింగ్ చేసినా కూడా మీకేం ప్రాబ్లం రాదు. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇది ఇలా అడుగు మందం గిన్నె అడుగు మందంది ప్యాన్ కానీ లేదా గిన్నె కానీ ఏదైనా సరే అలా పెట్టుకున్నారనుకోండి, ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయచ్చు. మనకు ఆవిరికే మగ్గుతుందండి. ఇది కొంచెం పాలు వేసుకోండి, వాటర్ కాదు, పాలు వేసుకుంటేనే మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అందుకనేసి అలాగే యూస్ చేస్తాను. ఇలా మళ్ళీ ఒకసారి కొంచెం సేపు మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ తీసి ఒకసారి పాలు వేసి మిక్స్ చేస్తానండి. అంతా ఒకటేసారి పాలు వేసి మిక్స్ చేయండి. కొంచెం పాలు మీరు మళ్ళీ అయినా వేసుకోవచ్చు, మరీ ఎక్కువ లేకుండా, ఎందుకంటే బెల్లం వేసినప్పుడు జ్యూసీ లాగా అవుతుంది. సో అందుకనేసి నేనైతే కొంచెం వేసానండి.
కావాలి మీకు ఇంకా మగ్గలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అలా కలుపుకుంటూ ఉంటే మగ్గుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా కలుపుకున్నానండి. ఇది మగ్గిందో లేదో తెలుసుకోవటానికి మనము ఒక పీస్ తీసుకొని ఇలా బ్రేక్ చేస్తే సరిపోతుందండి. మనకు అర్థమవుతుంది. బ్రేక్ అయ్యిందనుకోండి మగ్గినట్టు. ఇది ఇలా మగ్గుతుందండి. ఆవిరికి కొంచెం పాలు వేస్తే, వాటర్ లేకుండా పాలు వేస్తే సరిపోతుంది. మీరు కావాలి అనుకోండి మగ్గలేదు ఇంకా కొంచెము అన్నప్పుడు మళ్ళీ తీసి పాలు వేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా బ్రేక్ అయింది కదా, సో మనకి మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకొని అంతా కలుపుకుందాము. ఏది కొలత ఏం కాదండి, అందాజుగా వేసుకుంటాను అంతే. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. నేను ఇది అందాజుగానే వేస్తున్నానండి. నియర్లీ ఒక 50 గ్రామ్స్ పైనే ఉంటుందండి. 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ పైనే ఉంటుంది. ఇది మనం ఒకవేళ టేస్ట్ అంతా కలుపుకొని ఇది బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడొచ్చు. టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ ఉంది అని అనుకుంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ బెల్లం వేసి కొంచెం మగ్గనిస్తే సరిపోతుందండి. అదేం ప్రాబ్లం లేదు. సో ఇలా అంతా వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇలా బెల్లం వేసి కలిపిన తర్వాత అంతా ఇలా అవుతుందండి. కొంచెం మీకు వాటర్ కన్సిస్టెన్సీ లాగా కనిపిస్తుంది కదా, అది మగ్గుతుందండి. బెల్లం అనేది కరుగుతుంది. బెల్లం కరిగిన తర్వాత మనం కొంచెం సేపు మూత ఓపెన్ చేసి ఇలా మగ్గించుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది పోతుంది, లేదంటే జ్యూసీ లాగా ఉంటుంది. సో నేను ఇప్పుడు కొంచెం మగ్గిస్తాను. ఇప్పుడు నేను ఇంకో 2 మినిట్స్ మగ్గిస్తున్నానండి. అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇంకో 2 మినిట్స్ మగ్గిస్తున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది, అందుకే మిల్క్ ఎక్కువ వేసుకోకూడదండి. దానికి తగ్గట్టు కొంచెం వేసుకొని మగ్గించుకోవాలి. లేదంటే ఇలా ఎక్కువ వాటరీ కన్సిస్టెన్సీ లాగా మనకు అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ మగ్గిస్తున్నాను. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా ఒకసారి మొత్తం అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. హాట్ బీట్రూట్ హల్వా అండి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.